ఈ జిల్లాలో నుంచి నాయకులు ఇలా చెప్పినట్టుగా గోవర్ధన్ చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారి వల్ల అన్ని రకాలుగా రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి పొంది 10 సంవత్సరాల పాటు ఈ జిల్లాలో మీకంటూ ఒక విలువ మీకంటూ ఒక గౌరవం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారి వల్ల ఈ రోజు మీరు ఒక స్థాయికి ఎదిగి ఈ రోజు ఆయన బిడ్డని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే మీ పదవుల కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారాన్ని ఎక్కువతలకు వస్తా ఉన్నారు. ఈ రోజు వివేకానంద రెడ్డి గారికి మేము మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం, నీ పదవి కోసం రేపు నీకు ఎమ్మెల్సీయో నోడాకో కావాలంటే చంద్రబాబు నాయుడు సంఖ నాకు, లేకపోతే ఇంకోటి చెయ్యి మీకు అలవాటే, కాళ్ళు పట్టుకోవటం మీకు అలవాటే. ఇంకా చెయ్యి మనిషి ఏ పనులైతే దిగజారి ఏ పనులని చేస్తాడో అన్ని చేయడంలో మీరు దిట్టాన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సరిపోకపోతే లోకేష్ గారు సంకనాకండి, లేకపోతే ఇంకో పని ఏదైనా చేయనట్టు అన్ని చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు మీ పదవుల కోసం. అంతేగాని మీ మెహర్బానీ కోసం, చంద్రబాబు నాయుడు మెహర్బానీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారి కోతలకు వస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పటికీ ఆరోగ్యం నీకు సరిగ్గా లేదు కాబట్టి ఏదో సింగపూర్ పోతున్నావు, ట్రీట్మెంట్ చేస్తున్నావు, వచ్చి గుట్టిగా ఇంట్లో కొనుక్కో, అంతే తప్ప నోరుంది కదా అని చెప్పి నీ ఇష్టానుసారం మాట్లాడితే మాత్రం పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. నీ బ్రతికేదో తెలుగుదేశం పార్టీలోనే ఉంది, నీకు విలువ లేదు, గౌరవం లేదు ఆ పార్టీలో. కనీసం ఆ పార్టీ వల్ల నిన్ను పట్టించుకునే పరిస్థితులు లేకపోతే ఈ రోజు మా నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకు ఎప్పుడో పోయింది. ఇప్పటికే ఈ జిల్లా ప్రజలు మీరు మొన్న ఎన్నికల్లో పోటీ చేస్తే మీకు ఎంత మాత్రం ఓట్లు చేశారో దాంతోనే మీ స్థాయి అని చెప్పి అర్థం చేసుకోండి. ఈసారి కానీ ఇట్లాగే కానీ ముందుకు పోతే ప్రజలు ఈసారి ఆ ఓట్లు కాదు కదా, ఈ జిల్లాలోనే మీ కుటుంబం పేరు ఇంకా శాశ్వతంగా కనీసం మీ కొడుకులైనా సరే రేపు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే కనీసం నోరు అదుపులో పెట్టుకోండి. అంతే తప్ప ఏంటో మేము అయిపోయాం, చంద్రబాబు నాయుడు మాకు ఏదో పదవి ఇచ్చేస్తాడు మేము తిట్టే అనుకుంటున్నారేమో. తప్పకుండా హెచ్చరిస్తున్నాం వివేకానంద రెడ్డి గారికి, నోరు భాష అదుపులో పెట్టుకో. లేదు మేము ఇష్టానుసారం ఇలాగే మాట్లాడతాం, మేము అధికారంలో ఉన్నాం, మేము ఏమన్నా చేస్తామంటే మాత్రం మేము కూడా అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం, అన్నిటికీ మేము కూడా తెగించున్నాం. నీకు అంత ధైర్యం ఉంటే రా ఎక్కడైనా సరే. అంతే తప్ప ఏదో అమరావతిలోకి పోయి మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడేశాను, చంద్రబాబు నాయుడు గారు రేపు నాకు నోడా ఇస్తారు, ఎమ్మెల్సీ ఇస్తారు, ఏదో మెహర్బానీ పొందాలని మాత్రం చూస్తే మాత్రం తప్పకుండా మూల్యం చెల్లించాల్సింది. నోరు దయచేసి నీకన్నా చండాలంగా మాట్లాడగలం, నీకన్నా చండాలంగా మాట్లాడగలం, బూతులు మాట్లాడగలం, తిట్టగలం. అవసరమైతే ఇంటి మీదకి వచ్చి దుమ్మి కూడా మీ మీద కూడా దాడి చేసే శక్తి కూడా మాకుంది. దయచేసి నీ నటనలు, నీ సినిమా వికృత చేష్టలు ఇంకనైనా మానుకో, సరిగ్గా ప్రవర్తంతే తప్ప నీ ఇష్టానుసారం కాలు కుక్కలు పూస్తే మాత్రం బాగోదని చెప్పి వివేకానంద రెడ్డి గారికి మరోసారి హెచ్చరిస్తున్నాను. నీ పదవుల కోసం కావాలంటే చంద్రబాబు నాయుడు లోకేష్ సంఖ నాగతం నాకు కానీ మా నాయకుడు అంటే మాత్రం పద్ధతిగా ఉండదని చెప్పి తెలియజేస్తాం.